లేడీస్ టైలర్కి మీరు ఎందుకండి కనెక్ట్ అవ్వలేదు? హరి అన్మోల్ చేసాడు. అదే ఏంటంటే కొన్ని దురదృష్టాలు ఉంటాయి జీవితంలో. అంటే అనకూడదు, ఒకటి అదృష్టం కూడా దురదృష్టం కావచ్చు. వంశీ నేను కలిసి ఎక్కడ చూసినా మీలాంటి వాళ్ళు బయటకు వస్తే ఫిల్మ్ ఫెస్టివల్లో కానీ ప్రివ్యూ నుంచి కానీ గొప్ప ఇంగ్లీష్లో వస్తే జనం మధ్యలోంచి వంశీ రఘు ఇలా వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా మీ ఇద్దరం లంబూ జంబు అని పేరు కూడా మాకు. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఇద్దరికి ఆలోచన మంచి ర్యాపో ఉండేది. మరి అదేది మంచి పల్లకి ఎలా మిస్ అయింది? హరి అన్మోల్ నాకు మంచి ఫ్రెండ్, బెజవాడ అబ్బాయి, అతను కూడా నేను బెజవాడ అండి. హరి అన్మోల్తో నాకు ముందే నాకు పరిచయం ఉంది. ఎక్కడ అశోక్ కుమార్ గారి, నేను వాహినిలో పనిచేసిన చెప్పాను కదా 1 year వాహినిలో. అప్పుడు అశోక్ కుమార్ గారి దగ్గర తను సుహాసిని కూడా అక్కడే పరిచయం నాకు. ఇంకో విషయం చెబుతాను, నాకు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. మంచు పల్లకిని డైరెక్ట్ చేసింది ఎవరని చెప్పాను, రాబర్ట్ రాజశేఖర్ని ఇద్దరు కెమెరామెన్ చేశారు. వాళ్ళిద్దరూ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవాళ్ళు. నేను వాహినిలో ఉన్నప్పుడు ఫీల్డ్ విజిట్స్కి వస్తారు కదా స్టూడియోలకి, వాళ్ళిద్దరూ వచ్చి వాహినికి వచ్చి రఘు ఎక్కడ ఉన్నాడు ఎత్తికి నా ఫ్లోర్కి వచ్చి నాతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు డైరెక్ట్ రాకముందు. అంత ఇది చేసిన ఇది మరి వంశీ కెరీర్లో అది ఫస్ట్. ఆ సినిమా ఎలాగైంది? విధి విలాసం అంటాం కదా. సత్యం గారు తెలుసుగా, వేమూరి సత్యం తెలుసు. వంశీకి దిశ దశ నిర్దేశం వెనకాల ఉండి మంచి చెడిచిపోయి ఆయన. ఈ మంచు పల్లకి కొన్న తర్వాత గోదావరి చిత్ర ప్రసాదరావు గారని విజయవాడ అయినా అనుమూల హరి వాళ్ళకి వెనక ముందు చుట్టరికం. తర్వాత మన ఇతరులు ఉన్నాడు కదా స్రవంతి మూవీస్ రవికిషోర్ వాళ్ళంతా గ్రూప్ వాళ్ళు. ఆ సినిమాని సబ్జెక్ట్ తీసుకొని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఓకే చేసుకుందే హరి అనుమూల కెమెరాగా ప్రోడక్ట్. డైరెక్టర్ ఎవరు రకరకాలుగా చేశారంట. నాకు కొంత తెలుసు, కొంత వేమూరి సత్యం కూడా చెప్పారు. సంగీతంగా ట్రై చేశారు. ఏరంగ శర్మ గారు తెలుసుగా, చిలకమ్మ చెప్పింది జంజాల్. ఇంకా ఎంతమందిని అనుకున్నారంట. ఎవరో ఏదో వీళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అలా కాదు ఇలా కాదు ఏదో లేడీస్ టైలరే మంచు పల్లకి గురించి చెప్తున్నారు. మంచు పల్లకి అప్పుడు ఇంకా ఇతను వంశీ డైరెక్టర్ కాల కదా. మరి వంశీ డైరెక్టర్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ సంస్థ వేమూరి సత్యం గారితో ట్రావెల్, వాళ్ళందరూ ఒక చోట ఉండేవాళ్ళు. అలా ట్రావెల్ చేస్తున్నాడు. విసిగిపోయి వేమూరి సత్యం గారు అందరిని కూర్చోబెట్టి, ఏమయ్యా ఇదంతా కాదు కానీ వంశీ నువ్వే డైరెక్టర్వి అని చెప్పి చేతిలో పెట్టేశాడు. వంశీ డైరెక్టర్ అయ్యాడు. హరి అన్మోల్ రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. అక్కడ ఇదేమో రిజర్వేషన్ ఆర్ఏసి వంశీది, రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్, ఏదైనా కన్ఫర్మ్ బర్త్, అది మంచి వాళ్ళకి. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను, చెప్పేవాళ్ళు ఓపెన్గా వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరా అన్నాను, నేను డైరెక్టర్ అయితే రఘు కెమెరా నాతో చెప్పాడు. నేను చెప్పుకున్నాను, ఇద్దరం కలిసే బయట ప్రపంచానికి వద్దాం ప్రపంచంలో కానీ. ఇలా జరిగింది. అందుకని వంశీ ఏం చేశాడు, ఆ సినిమాలో అలా చేసేసి కొంత పార్ట్ నా చేత చేయించాడు. ఆ తర్వాత అప్పుడే నాకు చిరంజీవి షూట్ చేశాను, నేను సుహాసిని షూట్ చేశాను, కొన్ని సాంగ్స్ నేను చేశాను అందులో. అప్పటి నుంచి అందరూ తెలుసు నాకు. ఆ తర్వాత ఇంకా వంశీ సెకండ్ పిక్చర్కి డైరెక్ట్గా ఏడుది నాగేశ్వరరావు గారితో వంశీని రఘుని పెడదామంటే అది సితార. నేను లేడీస్ టైలర్ ఎందుకు మిస్ అయ్యారని అడిగాను నేను. తర్వాత సితార తర్వాత లాంగ్ ఆఫ్టర్ కదా, సితార తర్వాత అన్వేషణ చేశాం. అన్వేషణ తర్వాత ఆలాపన చేస్తున్నప్పుడు నాకు ప్యారలల్గా విశ్వనాథ్ గారి సినిమా వచ్చింది. స్వాతిముత్యం పూర్ణోదయది ఇబ్బంది లేదు. సిరివెన్నెల డేట్స్కిను ఆలాపన డేట్స్ కొంచెం ఓవర్లాప్ వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది పడ్డాను నేను. పెద్ద ఆయనకి విశ్వనాథ్ గారితో వెళ్ళాలని నేను ఇక్కడ క్లాష్ పెట్టి, లేకపోతే ఇక్కడ ఉండి విశ్వనాథ్ గారికి ఎవరైనా పెట్టాలా, ఆయన పెద్ద ఆయన, ఈయన రెగ్యులర్గా చేసి దీని మధ్య కొంచెం చిన్న అనీజీనెస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చేసారు రంగంలోకి. ఎవరు? స్రవంతి రవికిషోర్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు. అన్వేషణ టైంలోనే వాళ్ళు వచ్చి అన్ని అబ్జర్వేషన్స్, తమ్ముడు సత్యం విధులు అందరూ చూసుకోవడానికి వచ్చి వాళ్ళు బ్యానర్ తీసుకొచ్చి స్రవంతి మూసి పెట్టి, హరి అనుభవం మళ్ళీ బర్త్ రిజర్వ్డ్ అక్కడ మంచి పల్లకి అలాగా పెట్టుకొని ఆ వంశీకి మళ్ళీ సత్యం గారు అందరి దీనిలో. అప్పటికి నేను యువతల పక్క మళ్ళీ మంచి ట్రావెల్లో ఉన్నాను విశ్వనాథ్ గారితో. కానీ బయటకు వచ్చి ఇంకో సినిమాలు ఇంకో డైరెక్టర్ కానీ నా ట్రాకు నేను ఖాళీగా లేను. ఇటుపక్క బయట వేరే డైరెక్టర్లు కూడా చేస్తున్నా. విశ్వనాథ్ గారి సినిమా ఓవర్లాప్ అవ్వడం, అక్కడే రావడం, అక్కడి నుంచి ఆళ్ళు రావడంతో దాంట్లో అతను వచ్చేసాడు. ఇది లేడీస్ టైలర్కి. అక్కడి నుంచి ఆ స్రవంతి మూవీ సినిమాలన్నిటికీ అతనే. మళ్ళీ నేను వస్తుంటా మళ్ళీ అట. అదేలేండి, ఇట్ హ్యాపెన్స్. అదేలేండి. ఇప్పుడు మీరు క్వైట్ ఎ లాంగ్ పీరియడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాల టెక్నాలజీ మార్పులు చేర్పులు అన్నీ చూస్తూ వచ్చారు కదా సార్. ఇప్పుడు మీరు కెమెరామెన్గా కూడా మీ మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. కెమెరామెన్గా మీకున్న ప్రొఫెషన్లో కూడా మీరు కొంతవరకు ట్రైలింగ్ బిహైండ్.
అది ఎందుకు జరిగిందండి? కారణం ఏంటంటేనండి, నా మైండ్ సెట్ హీరోలు వెనకాలే పడి వాళ్ళతో పట్టుకొని అని కాదు. మంచి డైరెక్టరు, మంచి ప్రొడక్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. నా మైండ్ సెట్ అంతే. డైరెక్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆర్టిస్ట్కి కాదు. ఆ సినిమాలో డైరెక్టర్ మంచివాడు అయ్యిండు, ఎవరైనా ఉండొచ్చు, ఆర్టిస్టులు అలాగే ఉంటుంది. నాకు ఇష్టం అది. అంటే సినిమా ఈజ్ డైరెక్టర్ మీడియా అని గట్టిగా నమ్మేవాళ్ళ నేను ఒకండి. అంటే అలాగే హీరోలు సినిమాలు వదిలేశారా మీరు? వదిలేయడం కాదు, ఎంటపడలా. నేను ఎంటపడలా. అది కాకుండా ఇలా తమాషా, ఇప్పుడు బాపిరెడ్డి గారు ఫస్ట్ పిక్చరు మగమహారాజు, ఆయన డైరెక్టర్గా ఫస్ట్ పిక్చరు పెద్ద హిట్టే కదా. అవును. రెండో సినిమా నేను అనుకుంటాం కదా బాపిరెడ్డి గారితో, కానీ చిరంజీవికి లోక్ సింగ్ వెళ్ళిపోయింది సినిమా. ఎందుకంటే సెకండ్ ఫిల్ము అల్లు అరవింద్ గారు హీరో. ఆ బ్యానర్ పేరేంటి, మన అల్లు అరవింద్ గారు బ్యానర్ గీతార్ట్స్ సినిమా. వాళ్ళు బాపిరెడ్డి గారు మగమహారాజు సూపర్ హిట్ అవగానే వాళ్ళు ఇంకో సినిమా ఇచ్చారు బాపిరెడ్డి గారికి. దానికి లోక్ సింగ్ గాడు ఉంటాడు, గాడు అంటాడు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు చిరంజీవి అంటే లోక్ సింగ్ ఆ రోజున. చిరంజీవి బుక్ అయ్యాడంటే లోక్ సింగ్ అడ్వాన్స్ వెళ్ళిపోయింది ఇంటికి. అది ఎలా అండి? అలా ఉందండి అక్కడ. అల్లు అరవింద్, లోక్ సింగ్ వీళ్ళంతా క్లాస్మేట్స్ కేసరాజ్ స్కూల్లో. ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే గోపాల్ రెడ్డి, నవకంద్, వీళ్ళంతా అక్కడ తెలుగు అక్కడ చెన్నైలో ఉన్న తెలుగు స్కూల్స్ కలిసి చదివిన వాళ్ళు. సో క్లోజెస్ట్ అల్లు అరవింద్, లోక్ సింగ్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా గీతా ఆర్ట్స్ అంటే లోక్ సింగ్ తన సొంత ఆఫీస్గా ఉంటాడు కదా, చిరంజీవితో అలాగే మిక్సరు. రెండో సినిమా నాకు బాపిరెడ్డి గారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఫస్ట్ సినిమా ఇద్దరం సూపర్ హిట్ ఇచ్చాము, మా కాంబినేషను జనం అప్రిషియేట్ చేశారు. రెండో సినిమాకి నేను ఉండాలి, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి బాపిరెడ్డి గారు ఆ సినిమా వచ్చింది, ఎలా వదులుకుంటారు నా కోసం? అప్పుడు మరి నేను బయటకు వెళ్ళిపోయాను కదా. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఇలా జరగకపోవడం జరిగింది, రఘుకి ఇలా జరుగుతుంది అనుకొని దీంట్లో ఆ ప్రెస్ మీట్లోనే, ఏది హీరో ప్రెస్ మీట్లోనే ఆయన నెక్స్ట్ పిక్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్లో మహానగరంలో మాయిగాడు, చిరంజీవి హీరో, బాపిరెడ్డి గారు డైరెక్టర్, ఎంవి రఘు కెమెరా. ఓకే. ఇలా వెళ్తాడు, చిలమల పలవల వెళ్తా ఉంది. నా లైఫ్లో అలాగే జరిగింది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.